देवं गौरीपुत्रं विनायकम् शिरसा देवं गौरीपुत्रं विनायकं प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं प्रणम्य शिरसा देवं शिवोऽहं 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 शिवोऽहम् मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायु न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा सप्तधातुर्न वा पञ्चकोश न वाक्पाणिपादं न चोपस्थपायु न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं
मे द्वेषरागौ न मे लोभमोहौ न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभाव मदो नैव मे नैव मात्सर्यभाव न धर्मो न चार्तो न कामो न मोक्ष न धर्मो न चार्तो न कामो न मोक्ष चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् न मे मृत्युर्न शङ्का न मे जातिभेद न मे मृत्युर्न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच सर्वत्र सर्वेन्द्रियाणां विभुत्वाच सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्ध सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् జై శ్రీ మాతాజీ అండి. అందరికీ ఈ ధ్యానానికి ఈ రోజు ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చేసిన అందరి సహయోగులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు ముందుగా మనం శ్రీ మాతాజీ గారికి మనసులోనే నమస్కారాలు చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ ధ్యానానికి ఆవిడ ఒక పర్మిషన్ తీసుకోవాలి కదండి. ఏ రకమైన మనకి ధ్యానంలో డిస్టర్బెన్సెస్ రాకుండా
అంటే ఇప్పుడు బాహ్యపరంగా కాకపోయినా మనకి అంతర్గతంగా కూడా మన మనసులో రకరకాల ఆలోచనలు వచ్చి మనం ధ్యానంలో కూర్చున్నా కూడా మన మనసు ఎక్కడికో చిత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది ఏదో విషయాల మీదకి. అటు వెళ్ళకుండా ఆ సమతుల్య స్థితిలో ఆ తల్లే ఉంచగలరు గనక, మన శరీరంతో పాటు మన మనసును కూడా కంట్రోల్ చేయగల శక్తి ఆ తల్లికే ఉంది కనుక, మమ్మల్ని ఆ సమతుల్య స్థితిలో ఉంచు తల్లి. ఈ ధ్యానం చేసినంత సేపు మాకు ఈ మనసు ఆ చిత్తాన్ని అటు వెళ్ళనీయకుండా సమతుల్యంలో ఉంచి, ఈ ధ్యానంలో మా దొరికే ఆనందాన్ని మా అందరి ఈ సామూహికతకి అందరికీ ప్రసాదించు తల్లి. ఆ ఆనందంతో ఈ రోజంతా కూడా మేము ఆనందంతో మనం ఏం పని చేసినా, ఏం మాట్లాడినా ఆ ఆనందం వేరుగా ఉంటుంది. బ్యాలెన్స్‌లో ఉండి మనం చేయగలుగుతామండి. అందుకని ఈ రోజల్లా అట్లా ఉండాలి తల్లి మేమందరం. నీ నీ పిల్లలుగా మమ్మల్ని తీర్చిదిద్దు తల్లి. ఎదుటివాడు ఎవరు చూసినా ఈ మనుషులు ఏదో ప్రత్యేకత ఉంది. ఏదో వీళ్ళ మాట తీరు, వీళ్ళ ప్రవర్తనలో, ఆలోచనలో అనేది కనపడాలమ్మా. ఆ రకంగా మమ్మల్ని అందరినీ నీ పిల్లలుగా తీర్చిదిద్దు తల్లి. ఆ శక్తి నువ్వివ్వాల్సిందేనమ్మా. మేము అడగటం మాత్రమే, ఆ ప్యూర్ డిజైర్ పెట్టుకోవటం మాత్రమేనమ్మా. అందుకని మమ్మల్ని అందరిని కూడా అట్లా తీర్చిదిద్దు తల్లి అని మనస్ఫూర్తిగా మనం ఆ తల్లిని హృదయంలోనే అట్లా వేడుకొని ఒక్క నిమిషం మనం ఆ మనసులోని ఈ భావన పెట్టుకుందామండి. ఈ ధ్యానానికి ఏ రకమైన ఆటంకాలు, ఆలోచనల పరంగా మనకి ఏవి రాకూడదని మనసులో ఒక్క క్షణం తలుచుకొని అట్లా ధ్యాన స్థితిలో ఉందామండి. జై మాతాజీ అండి. ఇది మన ధ్యానం అనేది ఏంటంటే మనకి భక్తి ఇదంతా మానస పూజ లాంటిది. మన మనసు ప్రధానం అండి ఇక్కడ ఈ ధ్యానంలో. బాహ్యపరంగా శరీరానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే మన మనసు ఎటు పక్క వెళ్తున్నదో చూసుకుంటూ ఉంటామన్నారు. ఎందుకంటే మనసే అన్నిటికి మూల కారణం అండి. మన ఇబ్బందులకి కానీ, సమస్యలకి కానీ, ఏవో రకరకాల ఆలోచనల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం గనక, మన మన ఆలోచనల్ని కంట్రోల్ చేయగల శక్తి కూడా ఆ తల్లికే ఉంది కాబట్టి, ఆ తల్లిని మనం ఇట్లా వేడుకుంటూ ఈ ధ్యానంలో మనం ధ్యానంలో ధ్యానం స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మొదటిగా మనం మన కుండలిని ఉత్థానం చేసుకొని ఆ తల్లిని ఇడా నాడిలో ఉన్నటువంటి మన మనలోను ఆ కుండలి శక్తిని జాగృతం చేసుకొని మనం బంధన వేసుకుందామండి. ఇప్పుడు 2 చేతులు భూమాత మీద పెట్టి ఈ రకంగా ప్రార్థిద్దామండి ఆ తల్లిని. ఇక్కడ మా శ్రీ మాతాజీ గారు చెప్పినట్టు మనకి పంచభూతాలు కూడా మనకి బ్యాలెన్స్ లో ఉండే సమతుల్య స్థితిలో ఉండడానికి వీళ్ళందరూ సహాయపడతారు కాబట్టి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా వాళ్ళని వేడుకుంటామో తప్పకుండా వాళ్ళ అభ్యర్థన స్వీకరిస్తారండి. మనం అడిగే విధానం బట్టి ఉంటుందండి. మన భక్తి శ్రద్ధలతో మన తల్లి ఏ భగవంతుడన్నా మనం ఆ రకంగా అడిగినప్పుడే వాళ్ళు తొందరగా మనకి ఆ బ్లెస్సింగ్స్ ఇస్తారండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చేసే ఈ ప్రక్రియ ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేసినప్పుడు దాని ఫలితం కూడా ఉంటాయి. మన ఈ వైబ్రేషన్స్ కూడా ఫీల్ అయ్యి ఆనందించగలుగుతామండి. అందుకని మనం ఏదో యాంత్రికంగా కాకుండా ప్రతిదీ కూడా మనసు పెట్టి అది నిజంగా తల్లిని మనం అటు అడుగుతున్నట్టుగానే మన మనసులో భావించాలండి. ఇప్పుడు మనం 2 చేతులు భూమాత మీద పెట్టుకుని ఆ తల్లిని ఇట్లా వేడుకుందామండి. అమ్మా, నాలోని అన్ని రకాల ఇంబ్యాలెన్సెస్ అన్ని తీసేసండి. మా అందరి ఈ సామూహిక ఈ రోజు ఈ ధ్యానంలో వచ్చిన వాళ్ళందరి యొక్క ఇంబ్యాలెన్సెస్ తీసేసండి. మేము పడుతున్న ఏమైనా ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ,
మాలో బాధలు కానీ, భయాలు కానీ, ఏమైనా లోపాలు కానీ, ఏ రకమైన బలహీనతలు కానీ ఉంటే కూడా అవన్నీ ప్రస్తుతం ఇవన్నీ కూడా నీలో కలిపేసుకుని మమ్మల్ని ధ్యానానికి కావాల్సినట్టు బ్యాలెన్స్ స్థితిని ప్రసాదించు తల్లి. మాలో నీ గుణగణాలైన ఓర్పు సహనాన్ని, నీ పిల్లలైన మా అందరికీ కూడా నీ ఓర్పు సహనాన్ని కూడా మాకు ప్రసాదించు తల్లి. ఇప్పుడు 3 మహామంత్రాలు మరియు గణేష్ మంత్రం తీసుకుందామండి. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। జై శ్రీమాతాజీ అండి. ఇప్పుడు ముందుగా మనం మన ఇడా నాడిని అంటే లెఫ్ట్ సైడ్, మన రైట్ సైడ్ పింగళ నాడిని శుద్ధి చేసుకుందాం అండి. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్థితి ధ్యాన స్థితిలోకి వచ్చేసాక మనం కూర్చోగానే మన అటెన్షన్ చిత్తం శాస్త్రాల మీదకి వెళ్ళినప్పుడు ఈ లెఫ్ట్ రైట్ చేయకపోయినా మనం బ్యాలెన్స్ లోకి వచ్చేసినప్పుడు అవసరం ఉండదండి. కానీ ఇనిషియల్ స్టేజ్ లో మనం ఎప్పుడైనా ఆలోచనలు, గతపు ఆలోచనలు కానీ భవిష్యత్తు టెన్షన్లు కానీ మనకు వస్తున్నప్పుడు మటుకు కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతుంటారు ఇట్లా రోజు చేయాలా అండి అని. అందుకే దానికి ఉద్దేశించి చెప్తున్నానండి. మన మన స్థితి బట్టి అది ఒక ఈ మెడిటేషన్ అనేది ఏదో రిచువల్ గా చేయాల్సిన అవసరం లేదండి. రోజు ఇట్లా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు మనం బ్యాలెన్స్ లో ఉన్నాం అని అనుకుంటే మటుకు మీరు డైరెక్ట్ గా 2 చేతులు సమంగా భూమాత మీద పెట్టి ప్రార్థించేసి 2 చేతులు సమంగా పెట్టుకుని ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు అండి. లేదు నాకు డిస్టర్బ్ ఇంకా ఏవో వస్తున్నాయి, కూర్చున్నా కూడా నాకు ఏదో గతం కానీ భవిష్యత్తు కానీ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ లెఫ్ట్ రైట్ క్లియర్ చేసుకుని మనం సమతుల్యానికి రావడానికి ఇవన్నీ కూడా మనకి తోడ్పడతాయి అన్నమాట అండి. ఇప్పుడు మనం వెడం పక్కన ఉన్న ఇడా నాడిని క్లియర్ చేసుకుందాం అండి.
ఎందుకంటే ఇప్పుడు సామూహికతలో ఉన్నప్పుడు మన ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మనం ఉండొచ్చండి. కానీ సామూహికతలో ఉన్నప్పుడు అంటే అందరూ కూడా ఆ బ్యాలెన్స్ స్థితిలో ఉండాలి. అప్పుడే మనం అందరం కూడా ఆనందం పొందుతాం అంట. ఎందుకంటే ఇదంతా కూడా ఒక సైజ్ కుటుంబం గనక ఒక్కళ్ళు ఇంబాలెన్స్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ మన అందరి మీద కూడా పడుతుంది కనుక మనం ఆ సామూహికతలో ఉన్నప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎవరికి ఏది ఉంది ఇబ్బంది అనేది అది పెట్టి దాని మీద దృష్టి పెట్టి మనం ధ్యానం చేస్తాం అనమాట అండి. ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ క్లియర్ చేసుకుందాం అండి. ఇప్పుడు మన అందరం కూడా వెడం చేని శ్రీ మాతాజీ గారి వైపు పెట్టుకుని కుడి చేతిని భూమాత మీద పెడదాం అండి. అమ్మా భూమాత, మా అందరి ఈ సామూహికతలో ఉన్న మా అందరూ సహయోగుల్లో గడం పక్క మా ఇడానాడిలో ఉన్న అన్ని సమస్త దోషాలు, బాధలు, సమస్యలు, గతపు ఆలోచనలు, భయాలు, మాలో ఏమైనా బలహీనతలుండి మాలో ఏదన్నా బద్ధకం లాంటిది కూడా ఉన్నా, ఏదైనా దోష భావనలో ఉన్నా ఏదైనా మాలో ఏమైనా ఇంప్యూరిటీస్, ఏదన్నా ఆలోచన పరంగా కూడా మనలో ఏదైనా ఉండకూడని ఆలోచనలు, చేయకూడని ఆలోచనలు మనం చేస్తున్నాం. మనం మాటల్లో కానీ చేతల్లో కానీ ఆలోచనలో కానీ ఏదన్నా పొరపాట్లుంటే అవన్నీ కూడా నా భూతత్వం ద్వారా తీసే తల్లి. మా అందరికీ కూడా ఇడానాడిని క్లియర్ చేసి సమతుల్య స్థితిని ప్రసాదించు తల్లి. మాలో ఆ వెడం పక్కన ఉన్న లోపాలన్నీ కూడా మీలో కలిపేసుకోండమ్మా. ఇప్పుడు మనం కుడి కుడి నాడినండి పింగళ నాడిని శుద్ధి చేసుకుందాము. కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు పెట్టుకుని ఎడం చేతిని ఆకాశం వైపు పెట్టుకుంటూ మనసులో ఇట్లా ఇదంతా కూడా మానసిక పూజ కూడా మనసులో తలుచుకుంటే చాలండి. బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము చెప్పినవే కాకుండా మీ మనసులో ఏ రకంగా చెప్పుకోవాలనుకుంటున్నారో అట్లా కూడా చెప్పుకోవచ్చండి. అందరికీ ఆ ఫ్రీడమ్ ఉంది మనకి. ఆ తల్లితో మనం ఎవరు ఎట్లా చెప్పుకోవాలంటే అట్లా చెప్పుకోవచ్చమ్మా. ఇట్లాగే చెప్పాలని ఏమీ లేదండి సైజోగం. ఎవరికి ఎట్లా కావాలంటే ఆ తల్లి మనకంత స్వతంత్రం. ఆ తల్లి అందరికీ తల్లే గనక ఎవరికి ఎట్లా చెప్పుకోవాలో తల్లితో మాట్లాడాలనుకుంటారో అట్లా మాట్లాడుకోండి అమ్మా. ఇప్పుడు మనం పింగళ నాడి శుద్ధి చేసుకుందామండి. అమ్మా మా ఈ సామూహికతలో మా అందరిలోనూ ఉన్న పింగళ నాడిలో ఉన్న అన్ని రకాల దోషాలు, భవిష్యత్తు గురించి ఉన్న ఏమైనా టెన్షన్స్, దానివల్ల దానివల్ల మనకి ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దానివల్ల వచ్చే అన్ని రకాల శారీరక సమస్యలు ఇవన్నీ కూడా మా ధ్యానానికి అడ్డంగా ఉంటాయి కనుకమ్మా. ఎందుకంటే చిత్తం అంతా కూడా ఆ బాధ మీద వెళ్ళిపోతుంది మనకి. ఆ శరీరం బాధ అవచ్చు, మనసు బాధ కావచ్చు. అందుకని అవన్నీ మమ్మల్ని ఇంబ్యాలెన్స్ లో ఉంచుతాయి కనుక ఈ సామూహికతలో అందరికీ ఉన్న ఆ సమస్యలన్నీ తీసేసాలి. దానివల్ల ఏదన్నా తెలియ మా అందరిలో ఏదన్నా అహంకారం ఉంటే కూడా ఆ అహంకారం కూడా అంటే అహం అంటే ఏమీ లేదండి. మనం చేస్తున్నామని, నేను చేస్తున్నానని మనిషికి ఆ భావన అహం చేస్తుంది అన్నారు. అన్నీ ఆ భగవంతుడే చేయిస్తున్నాడండి. ఆ తల్లే చేయిస్తుంది. చిన్నపిల్లాడు ఏం చేస్తున్నా కూడా వాడు చేస్తున్నా అని ఫీలింగ్ మనకు ఉండదు కదండి. అంతా తల్లే చూసుకుంటున్నట్టు మనలో కూడా ఆ భావన, ఆ ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వం డెవలప్ అవుతుందండి. మా అందరిలో ఉన్న సామూహికతలో ఉన్న మేం చేస్తున్నాం అనే భావం, అహంకారం ఏమన్నా ఉంటే తీసేసండి. మమ్మల్ని అందరినీ బ్యాలెన్స్ స్థితిలో ఉంచుతండి. మా అందరికీ నీ యొక్క ప్రేమలో ఉండే ఆనందాన్ని చూపించండి.
2 క్షణాల ధ్యానంలో ఉందామండి. ఇప్పుడు మనందరం కూడా 2 చేతులు సమంగా పెట్టుకునండి సమతుల్య స్థితి కోసం మన సూక్ష్మ నాడిలో ఉన్న ఆ మహాలక్ష్మి తత్వాన్ని మనకు కావాలని చెప్పి గణేష్ తత్వం, మహాలక్ష్మి యొక్క తత్వం మనకు తల్లి ప్రసాదించమని మనం వాళ్ళని వేడుకుందామండి మనసులోనే. ఇక్కడ మన ఎఫర్మేషన్స్ కూడా తీసుకోవచ్చండి. అంటే కొంతమందికి మా మనసు నిలబడట్లేదండి, ఆ చిత్తం నిలబడట్లేదు అనుకున్నప్పుడు ఎఫర్మేషన్స్ కూడా చాలా సహాయపడతాయండి. లేదు ఈ మెడిటేషన్ అనేది ఏంటంటే ఇదే పద్ధతిలో ఒక పద్ధతిలో చేయాలని ఏం లేదండి. ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఒకవేళ ఎఫర్మేషన్స్ కావాలన్నా మన మన ఆలోచనల నుంచి బయటపడడానికి ఇవన్నీ సహాయపడతాయండి. ఎఫర్మేషన్స్ తీసుకోవచ్చు. లేకపోతే చెయ్యి తీసుకెళ్ళి మనం ఆ చక్రం దగ్గర హృదయం అంటే మన హృదయ చక్రం మీద పెట్టుకుని కూడా అడిగినప్పుడు కూడా మన అంటే మనస్ఫూర్తిగా అడుగుతున్నాం గనక అది చాలా ఫాస్ట్ గా కూడా వర్కౌట్ అవుతుందండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 చేతులు సమంగా పెట్టుకుని మన సమతుల్య స్థితిని ప్రసాదించమని ఆ గణేషుని ప్రార్థిస్తామండి. మనసులోనే ప్రార్థిస్తాం. నాయనా శ్రీ గణేష, నాకు మీ యొక్క అమాయకత్వం అంటే మనలో ఉన్న అజ్ఞానం వెళ్ళిపోతుందండి. అంటే మనకేదో తెలుసు అనే భావం పటాపంచలైపోతుందన్నమాట. నాకు అమాయకత్వం అంటే పసిపిల్లలు చేసిన చిన్నపిల్లలు చేస్తాలని కాదండి. మనలో అజ్ఞానం, అహంకారం అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అమ్మా నాకు ఆ పసిపిల్లల్లో ఉన్న అమాయకత్వాన్ని నాకు ప్రసాదించు తల్లి. నేనేదో చేస్తున్నా అనే భావన నాలోంచి తీసే తల్లి. ఆ చేసేది, చేయించేది అంతా మీరే తల్లి. మమ్మల్ని కూడా శ్రీ గణేషునిలాగా మమ్మల్ని కూడా ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా ఉపయోగించుకో తల్లి. ఆ శక్తిని, ఆ గుణాల్ని ఆయనకిచ్చినట్టు మాకు కూడా ప్రసాదించు తల్లి. మేమందరూ కూడా మీ మీ కార్యాన్ని మేము బ్యాలెన్స్‌లో ఉండి చేయడానికి మాకు గణేషుకి ఆయన ఏ రకంగా మీకు సహాయపడుతున్నారో మీ అందరం కూడా మీ పనిముట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దు తల్లి. దానికి కావాల్సిన గుణగణాలు మాకు ప్రసాదించు తల్లి. ఇప్పుడు మనందరం కూడా హృదయం మీద చేపెట్టుకునండి. హృదయ ప్రార్థన అంటే మనసులోంచి మనకు ఆ భావాలు రావాలండి. అది ఎవరికి వాళ్ళు మనసులోనే అనుకుందామండి. ఒక్కొక్క చక్రం మనకి మూలాధారం, స్వాదిష్టాన, నాభి, భవసాగరం, హృదయ చక్రం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రం అందరికీ చక్రాల గురించి తెలుసు కనుక మనం అక్కడన్నా అటెన్షన్ పెట్టొచ్చు. కొంతమంది లేతే అటెన్షన్ కుదరని వాళ్ళు అక్కడ చేతులు కూడా పెట్టుకుని ఆ చక్రం దగ్గర కూడా మనం అనుకున్నా కూడా చేతుల ద్వారా కూడా అక్కడ వైబ్రేషన్స్ వెళ్ళి అక్కడ క్లియర్ అవుతుందండి. ఏ ఏ రకంగా మీరు చేసుకోవాలో అట్లా చేసుకోవచ్చండి. లేతే మీరు అన్ని మాకు అవేం తెలియట్లేదని కొత్త వాళ్ళు అనుకున్న హృదయం మీద చేపెట్టుకుని కూడా మనసు నుంచి కూడా మన ఆ భావన మన మనసులో వచ్చినా చాలండి. అది కూడా క్లియర్ అయిపోతుందన్నమాట. ఇక్కడ మనం మనసులోనే అడుగుదామండి. అమ్మా అందరూ కుడి చేతిని హృదయం మీద చేపెట్టుకొని ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు పెడదామండి.
ఇక్కడ ఈ సామూహిక ధ్యానంలో మనం ఏం చేసేది కూడా మన ఇండివిజువల్ గా కాదండి, అందరికీ కలెక్టివ్ గా మనం వర్కౌట్ చేయాలండి ఇక్కడ. అమ్మా, మా అందరిలోని మూలాధార చక్రంలో ఉన్న దోషాలన్నీ కూడా తీసేసి మా అందరికీ కూడా ఆ పవిత్రమైన ఆలోచనలు మాకు ప్రసాదించు తల్లి. శ్రీ గణేషుకి ఇచ్చినట్టుగా మాకు కూడా గుణగణాలు ప్రసాదించు తల్లి. మా మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఆలోచనల్లో కానీ మాలో అన్ని పవిత్రమైనవే ఇవి తల్లి. అపవిత్రమైనవి తీసే తల్లి. అట్లాగే రెండో చక్రమైన స్వాదిష్టాన చక్రం మీద కూడా అటెన్షన్ పెట్టు. అక్కడైనా పెట్టొచ్చు, లేకపోతే హృదయం మీద పెట్టుకుని ఇందాక చెప్పుకున్నట్టుగా అక్కడ ఉన్న బ్రహ్మదేవ సరస్వతుల యొక్క జ్ఞానాన్ని, అంటే ప్యూర్ నాలెడ్జ్ అన్నమాట. అంటే ఇప్పుడు దాకా మనం అనుకుంటే మనం కరెక్ట్ అనుకుంటూ ఉంటామండి. అది మనకి అది అవునో కాదని ఎవరో చెప్పేవాళ్ళు లేదు. మనకు మన బుర్రకు వచ్చినట్టుగా మనం వెళ్ళిపోయాం. కానీ ఈ రోజు ఈ ధ్యానంలో మనం అనుకున్నది కరెక్టా రాంగ్ అనేది కూడా తెలిసిపోతూ ఉంటాయి మన వైబ్రేషన్స్ ద్వారా. అంటే అందుకని ఒకవేళ అవేం తెలియకపోయినా కనీసం మన మనసులో ఈ భావన పెట్టుకున్నా చాలు. అమ్మా, నాకు తెలిసి తెలియని నేను అజ్ఞానంలో ఉంటే నాకు ఆ దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి. అసలైన ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి. ఆ నిర్మల విద్యను ప్రసాదించు తల్లి. మూడో చక్రమైన నాభి చక్రం అండి. బొడ్డు స్థానంలో ఉంటుంది, కడుపు స్థానంలో ఉంటుంది కనుక పొట్టలో అక్కడ లక్ష్మీనారాయణలో ఒక స్థానం కనుక ఇక్కడ మనం ఇది అడుగుతుంటే ఆటోమేటిక్ గా ఆ చక్రాలు ఉన్న డైటీస్ కూడా అవేకన్ అయిపోయి మనకి వాళ్ళ శక్తులు ప్రసాదించడం మొదలెడతారనమాట. ఇది ఏంటంటే రోజు నిత్యం అడుగుతూ కొన్నాళ్ళ వరకు మనం ఒక బ్యాలెన్స్ స్థితికి వచ్చే వరకు ధ్యానంలో మనం అటెన్షన్ సహస్రారం మీదకి వెళ్ళినప్పుడు ఇక విడివిడిగా చేయాల్సిన అవసరం, కళ్ళు మూసుకొని అటెన్షన్ సహస్రారం మీదకి వెళ్ళిపోతే మన బ్యాలెన్స్ లో ఉన్నట్టేనండి. ఆ స్థితికి చేరుకోవడానికి ఇవన్నీ మనకి సహాయపడతాయి అన్నమాట. ఇక్కడ నాభి చక్రంలో లక్ష్మీనారాయణ స్థానం గనక అక్కడ మనకి అమ్మ, మా జీవితంలో అన్ని విషయాల్లో ఉన్న ఇబ్బందులన్నీ, మా కుటుంబ సమస్యలన్నీ తీసేసి ఆర్థికపరమైన సమస్యలు కూడా తీర్చి తల్లి. అవన్నీ మా ఈ ధ్యానానికి ఆలోచనలు అడ్డం పడుతున్నాయమ్మా. మాకు జీవితంలో ఆనందాన్ని, తృప్తిని ప్రసాదించు తల్లి. మాకు ఆ ఉదార స్వభావాన్ని కూడా ప్రసాదించు తల్లి. ఆదిశక్తి యొక్క పిల్లలు ఎట్లా ఉండాలో ఆ రకంగా మమ్మల్ని తీర్చిదిద్దు తల్లి. ఆ గుణగణాలన్నీ, ఆ గుణ సంపద మాకు ప్రసాదించమ్మా. అట్లాగే భవసాగరం అండి నెక్స్ట్. ఆ నాభి చుట్టూ ఉన్న భవసాగరం సర్కిల్‌లో మన గురువులు ఉంటారని మనం చెప్పుకున్నాం గదా! మనకి గురువు అంటే ఎప్పటికప్పుడు మనం ఏమైనా పొరపాట్లు చేస్తుంటే లోపల నుంచే మనకి సరిదిద్దుతూ ఉంటారండి. ఆ గురుతత్వం గూడా మనకి కావాలి. ఎందుకంటే రేపు ఈ క్షయ యోగ స్ప్రెడ్డింగ్ చేయాలంటే మనందరం గూడా గురు స్థితికెళ్ళాలండి. మనకే ఆ సైజ్ గురించి జ్ఞానం ఎక్కువ తెలియకపోతే మనం ఇంకోళ్ళకేం చెప్పలేం కదండీ! కాబట్టి మనకు కూడా ఆ గురువుకు ఉండాల్సిన గుణగణాలు, అంటే ఆ గురువుగా ఓర్పు, సహనం గూడా మనలో ఉండాలండి. ఎందుకంటే అవతల వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళు తెలియక చిన్న పిల్లల్లాగా ఏదన్నా అడుగుతుంటే మనలో ఓర్పు, సహనం లేదనుకోండి చికాకు పడిపోతాం. చికాకు పడితే అప్పుడు వాళ్ళు వాళ్ళకి అర్థం కాక వెళ్ళిపోతారు. అందుకని మన అందరం కూడా గురు స్థితికి కావాలని ఆ ఓర్పు, సహనం కూడా ఓర్పుతో అవతల వాళ్ళకి కావాల్సినట్టుగా చెప్పగల జ్ఞానాన్ని కూడా ఇవ్వమని, ఆ సైజు జ్ఞానాన్ని ఆ తల్లిని ఇక్కడ అందరం వేడుకుందామండి. అమ్మా, మా భవసాగరంలో ఉన్న అన్ని లోపాలు తీసేసి మనం అట్లా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో కొంచెం మనలో ఏదో లోపం ఉందండి. అందుకని ఆ లోపాన్ని కూడా మనం ఈ ధ్యానం ద్వారా క్లియర్ చేసుకుంటాం. అమ్మా, మా భవసాగరంలో ఉన్న ఏమన్నా లోపాలుంటే మాలా గురుతత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. మా అందరికి సామూహికతలో ఉన్న అందరినీ కూడా గురుతత్వాన్ని ప్రసాదించి మీ యొక్క సహజ ప్రచారానికి మమ్మల్ని అందరినీ ఒక ఇన్స్ట్రుమెంట్స్ గా వాడుకోకండి. తర్వాత నెక్స్ట్ అండి ఆ, హృదయ చక్రం. ఇక్కడ మనకి జగదాంబ స్థానం మన మధ్య హృదయ స్థానంలో. ఇక్కడ కూడా మనం అట్లా అటెన్షన్ పెట్టి అడుగుదాం. అమ్మ, నాలో ఉన్న అన్ని రకాల భయాలు
బాహ్యపరంగా వస్తున్న భయాలు, అంతర్గతంగా నాలో ఉన్న భయాలు అన్నీ తీసేయండి తల్లి. నాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండమ్మా. మనోబలాన్ని ఇవ్వండమ్మా. ఇవన్నీ కూడా మన స్ప్రెడ్డింగ్‌కి చాలా ఉపయోగం అండి. ఎందుకంటే మనందరం వచ్చిన పర్పసే అదని చెప్పేసి మాతాజీ గారు. మనందరం కూడా ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఆ తల్లి యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్‌గా, ఒక దేవదూతలుగా మనందరం పని చేయడానికి వచ్చిన వాళ్ళం గనక, మనకి ఈ గుణగణాలన్నీ ఉంటేనే వీటిలో ఉన్న బలహీనతలు పోతే గాని మనం స్ప్రెడ్డింగ్ చేయలేం గనక, మనం అందరం కూడా ఇవే కోరుకుందామండి. ఇప్పుడు ఆసన్నమైంది ఆ టైము. ప్రతి ఒక్క సహయోగి ఆ ఇన్‌స్ట్రుమెంట్ కావాలండి. ఎవరో నలుగురో, ఐదుగురో కాదండి. మనం ఉన్న సహయోగులే తక్కువ. ప్రతి వాళ్ళని చేస్తే గాని ఆ ప్రపంచానికి వెళ్ళదు గనక అందరం కూడా అదే కోరుకుందాం. నిన్న గాక మొన్నొచ్చిన సహజోగి కూడా అడగచ్చండి. ఈ మధ్య నేను కూడా నీ ఇన్‌స్ట్రుమెంట్‌ని అవుతానమ్మా. నాకు ఆ ధైర్యాన్ని, నాలో ఉన్న ఆ భయాలు తీసేసేయమ్మా. ఆ నిర్భయత్వాన్ని ప్రసాదించు తల్లి. మనం నిన్న చెప్పుకున్నట్టు ఆ భయం అనేది వెళ్ళిపోతే మనలో ఈ రోగ నిరోధక శక్తులు కూడా డెవలప్ అవుతాయండి. అప్పుడు మనకి ఏ రకమైన నెగటివిటీ దగ్గరికి రాదండి. అదేదో శారీరక సమస్యే కాదండి. మానసికంగా గూడా మన వ్యధ కూడా ఏ సమస్యలు కూడా మన దగ్గరికి అంటవండి. ఎందుకంటే అది బలహీనంగా ఉన్న వాళ్ళనే అది క్యాచ్ చేస్తుంది. కాబట్టి మన ఏ మనోధైర్యంగా ఉన్న వాడి దగ్గరికి ఏ సమస్యలు, అనారోగ్య సమస్యలు గాని, మానసిక సమస్యలు ఏవి దగ్గరికి రావండి. మనం రోజు ఇదే రిక్వెస్ట్ చేద్దాం ఆ తల్లి. తర్వాత విశుద్ధి చక్రం అండి. కంఠస్థానాల్లో ఉంటుంది గనక మనం అక్కడ చేయి పెట్టుకున్నా సరేనండి, హృదయం మీద పెట్టుకున్నా సరే, అమ్మా ఆ విశుద్ధి చక్రంలోకి కృష్ణ పరమాత్ముని యొక్క గుణగణాలు నాకు ప్రసాదించు తల్లి. సాటి మనిషితో మాట్లాడేటప్పుడు ప్రేమతత్వం నాలో ఉట్టిపడాలి తండ్రి. ఎందుకంటే మనిషి మాటలు బట్టే తెలిసిపోతుందండి. ఆ అవతల వాడి మనిషి మనస్తత్వం అనేది. వాడు అహంకారంగా మాట్లాడుతున్నాడా? ఏ రకంగా ప్రేమతో మాట్లాడుతున్నాడా? ఆప్యాయంగా మాట్లాడుతున్నాడా? అనేది మన మాటల తీరు బట్టి తెలుస్తుంది కనుక, మనందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మని అదే కోరుకుందాం. ఆ మధుర వాణిని ప్రసాదించు తండ్రి. ఆ సామూహిక తత్వాన్ని కూడా ప్రసాదించు తండ్రి. ఇదంతా ఒకే కుటుంబంలాగా, ఈ ప్రపంచం అంతా ఒక తల్లి పిల్లల్లాగా మెలిగే గు శక్తిని మాకు ప్రసాదించు. మా భావన మాలో ఎస్టాబ్లిష్ చేయండి నాయన. ఆ భావన మన డెవలప్ అయిన కొద్దీ మనకెవ్వరి మీద కోపం రాదండి. అవతల వాడు కూడా మన అన్నదమ్ములు, అక్క చెల్లెలైన భావంతోనే మనం మసులుతూ ఉంటాం అన్నమాట. ఆ భావన రాకే మనం రకరకాల నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయి మనుషుల మీద. ఆ భావన అనేది కూడా వెళ్ళిపోతుంది. ఒక తల్లి పిల్లలనే భావన మనలో ఎస్టాబ్లిష్ చేసేది సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ముడండి. మనకు ఆ సామూహిక తత్వం అనేది ప్రసాదిస్తారండి ఆయన. తర్వాత ఆజ్ఞా చక్రం అండి. ఆజ్ఞా చక్రంలో కూడా మనం తల దగ్గర చేయి పెట్టుకోవచ్చు కుడి చెయ్యి, లేకపోతే హృదయంలోంచి కూడా ప్రార్థిద్దాం. అమ్మా, మా అందరిలో ఉన్న అహంకారాన్ని, ప్రత్యహంకారాలన్నీ తీసేయండి తల్లి. మేము చేస్తున్నామనే భావనే మా నుంచి తీసేయండమ్మా. చేసేది, చేయించేదంతా మీరేనమ్మా. ఎప్పటికప్పుడు మాలో ఆలోచన వస్తున్నప్పుడల్లా ఆ ఆలోచన తీసేయండి తల్లి. అది ఒక రకంగా నెగటివిటీలా మమ్మల్ని పీడించుకు తింటున్నదమ్మా. అది మా అహంకారం వల్ల మేము ఇబ్బంది పడటమే కాదు, ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతామమ్మా మేము. అందుకని ఆ నెగటివిటీ, ఆ చెడు ఆలోచన అనేది ఆ భావనే తీసేయి తల్లి మా అందరిలో. తర్వాత సహస్రారం అండి. ఇక్కడ కుడి చేతిని కావాలంటే సహస్రారం మీద కూడా పెట్టుకోవచ్చండి. హృదయం నుంచి కూడా ప్రార్థించొచ్చు. అమ్మా, ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మా అందరిలో ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని ఎస్టాబ్లిష్ చేయండమ్మా. యోగాని ఎస్టాబ్లిష్ చేసి మీ మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండమ్మా. మీ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా మమ్మల్ని అందరికీ ఆ శక్తులను ప్రసాదించండి తల్లి. ఆ అవకాశం కూడా మీరే ఇవ్వండి తల్లి.
రోజు మనం ఆ తల్లిని ఆవిడ ఒక ఇన్స్ట్రుమెంట్స్ కావడానికి మేము రెడీగా ఉన్నామని అనుకుంటే చాలండి. మిగతావన్నీ కూడా ఈ కింది చక్రాల్లో ఉన్న లోపాలు, బాధలు, సమస్యలు అన్నీ సమస్తం క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఆ వర్క్‌కి రెడీ అయ్యామంటే చాలండి. మాతాజీ గారు అంటారు, "డైటీస్ రెడీగా ఉంటారమ్మా మీకు మీ సమస్యలన్నీ వాళ్ళు తీర్చడానికి. ఎందుకంటే అవన్నీ మనకు అడ్డం వస్తున్నాయి గనక." జై శ్రీ మాతాజీ అండి. ఇప్పుడు మనం ఆ తల్లి యొక్క అమృతం నిన్న సగం పాట విన్నాం. ఇప్పుడు మిగతా సగం ఇప్పుడు విందామండి. జై శ్రీ మాతాజీ అండి. ఆ తల్లి యొక్క అమృతవాణిని విందామండి. गर्म पानी में डाल के उसे पिए। उनको मक्खन बहुत पसंद है। नाक में आप घी डालें। घी और बहुत सुंदर देवी महात्म्य में मार्कंडेय स्वामी ने करके रखा है, लेकिन कौन पढ़ता है आजकल देवी महात्म्य, किसको फुर्सत है। ये महाविष्णु का स्थान है और यहाँ जो दो स्थान हैं उसमें इस तरफ बुद्ध और इस तरफ महावीर जी। अब बुद्ध के लोगों ने भी बुद्ध का हाल खराब कर दिया। उन्होंने कहा था कि आप भगवान की बात ही मत करो, पहले ईश्वर की बात मत करो, कोई मूर्ति की भी बात मत करो, क्योंकि जब तक आत्म साक्षात्कार नहीं होता है तब तक लोग न जाने किस किस चीज को पूजेंगे। कोई भी पत्थर देखा उसको पूजने लग जाएंगे। ये क्या जानेंगे कि कौन सी स्वयंभू मूर्ति कौन सी नहीं। तो पहले आत्म साक्षात्कार, आत्म साक्षात्कार, आत्म साक्षात्कार, इसी को पहले जाना। इसलिए लोग उनको कहते हैं वो अनीश्वरवाद थी, ये बात नहीं थी। वो बहुत प्रैक्टिकल आदमी थे। शुरू में हम भी यही कहते थे कि बाबा पहले आत्म साक्षात्कार लो फिर बात करें। लेकिन जैसे कल आपने एक महाशय जी को देखा कि ध्यान करते हमें आत्म साक्षात्कार नहीं चाहिए, तो आप तशरीफ क्यों ले आए यहाँ? यहाँ तो सिर्फ आत्म साक्षात्कार का काम है और कोई नहीं। यही बुद्ध ने कहा था कि आप पहले आत्म साक्षात्कार को लीजिए। पर जब उन्होंने कह दिया कि किसी चीज की पूजा मत करो, कुछ न करो, आत्म साक्षात्कार को प्राप्त हो, तो इन लोगों ने तरह तरह के उसके ढोंग निकाले और उस ढोंग पे चल पड़े। महावीर जी के लिए क्या कहने, वो तो साक्षात भैरवनाथ जी हैं, बहुत बड़ी चीज। एक बार जंगल में ध्यान करते करते जब वो लौटे तो उनका आधा वस्त्र कुंज में फंस गया। आप बुरा मत मानिएगा, लेकिन जिस बात का मुझे बहुत ही बुरा लगता है, क्योंकि वो भी हमारे बेटे हैं, तो उनका जब वस्त्र आधा फट गया और वो आ रहे थे, कहते हैं कि कृष्ण ने ही उनकी परीक्षा ली कि भाई तू तो अवलिया है, तू तो अवधूत, तुझे क्या जरूरत, मेरे पास तो एक भी कपड़ा नहीं, मैं नंगा खड़ा हूँ, मेरे लिए तेरा कपड़ा दे दे। तो उन्हें एक क्षण भर के लिए उसको कपड़ा दे दिया। वो तो राजप्रसाद में रहने वाले राजकुमार थे, एक क्षण भर के लिए वो छिपा कर चले गए और अपना कपड़ा पहन लिया। आज देखिए कि उनके क्या क्या तमाशे लोगों ने बना के रखे हैं। एक माँ के हृदय से पूछिए, क्या इस तरह से उनके तमाशे बनाने चाहिए? सारी दुनिया भर में उनको इस तरह से घुमाते हैं और रास्ते पर भी इस तरह से घूमते हैं बेशर्म जैसे लोग। ये क्या, उन्होंने महावीर जी ने ये कहा था, अरे महावीर जी हो जाओ फिर देखा जाएगा। इस तरह की अनेक चीजें लोगों ने की है, जिससे कि मेरा हृदय एकदम कभी कभी लगता है कि इन लोगों के पाप कभी धुलेंगे ही नहीं, जिन्होंने इतनी बड़ी बड़ी महान विभूतियों का इस तरह से अपमान खुले आम पत्थरों पे किया, सीमेंट पे किया, हर जगह कर रहे हैं। इनको कैसे परमात्मा माफ कर सकता है? नेमिनाथ जी ने जिस वक्त में श्री कृष्ण के साथ, उनके वो भाई, चचेरे भाई थे नेमिनाथ जी, जो कि तीर्थंकर थे, उनको उपरती हो गई। उनके शादी में बहुत सारे जानवर आए मारने के लिए और परिंदे आए, उनको देखकर उपरती हो गई। ऐसे सबको हो सकती उपरती। तो उन्होंने ये बात कह दी कि भाई मैं ये हिंसा नहीं करूँगा। लेकिन अब जो कीड़े मकोड़ों को भी बचाते बैठते हैं, ये कोई उन्होंने कहा था क्या? कहां से कहां आप लोग पहुंच जाते हैं। कम से कम जो सही बात है उसको सीखना चाहिए।
मैंने बहुत सारे जैन मुनियों से बात करी कि भाई जो महावीर जी ने कहा ध्यान करो वो क्यों नहीं करते हो, ये सब मंदिर मंदिर बनाते हो। तो कहने लगे कि माँ इसलिए कि ध्यान करने से शुद्र सिद्धियाँ आ जाती है इसलिए। मैंने कहा देखो भाई, शुद्र सिद्धियाँ आती है तुम्हारे अंदर, ठीक बात है, लेकिन अब हम तुमको सहयोग से असली ध्यान लगाएंगे, आप पहले ध्यान करो। अब बहुत से जैन लोग सहयोग को समझ रहे हैं कि ये महावीर जी का जो कहना है वही माता जी कर रहे हैं, और जो बुद्ध ने कहा वही काम माता जी, जो सच्चा दरबार कहते हैं वो ये। और बेकार की चीज़ों में अपना पैसा, अपना सारा चित्त बर्बाद कर देना ठीक नहीं। अब तीसरे यहाँ ईसा मसीह, ये ईसा मसीह का खून हम लोग पहनते हैं, समझ लीजिए। अब ईसाइयों का तो और गधापंथी क्या बताऊं आपसे, महा गधे लोग हैं, इनसे तो बात ही नहीं कोई कर सकता। इनसे बढ़ के तो कट्टर लोग कोई है ही नहीं। हम लोग सोचते हैं कि मुसलमान कट्टर हैं, कम से कम वो दिखाई देते हैं, ये तो छिपे हुए कट्टर लोग हैं और महा गधे हैं। इन्होंने कभी ईसा को समझा नहीं। ईसा ने, क्योंकि उनका स्थान बराबर आंखों के बीच में जो ऑप्टिक चाइज्मा उसमें है, तो उन्होंने एक वाक्य कहा था, दाउ शैल्ट नॉट हैव एडल्ट्रस आइज, कि तुम्हारी आंख इतनी अबोध होनी चाहिए कि उसके अंदर कोई सी भी लालसा नहीं होनी चाहिए। बताइए, ऐसा आपको आज तक कोई ईसाई मिला है जिसके आंख में लालसा ना हो? जिस बात को उन्होंने खास ठोस तरीके से कहा वही चीज उनमें नहीं है, वो तो सभी में एक ही हाल है। जबकि हमसे भी बताया गया कि हम सब में आत्मा स्थित है, तो हम लोगों ने जाति बना ली जन्म के अनुसार। जन्म के अनुसार जाति हो ही नहीं सकती, और व्यास जी लिख ही नहीं सकते। व्यास जी किसके लड़के थे, जिसको मालूम है सो जानते हैं क्या? मत्स्यगंधा के लड़के थे ना, एक मच्छियारिन के लड़के थे, शादी भी नहीं हुई। वो व्यास जी क्या ऐसी बात लिखेंगे? लेकिन ये बना दिया कि जन्म से आप ब्राह्मण हैं, ब्राह्मण होना पड़ता है। यही बात मैंने आपसे बताई। अब आप समझ लीजिए कि धर्म के मामले में अपनी कल्पनाएं जो गलत है उसको सही करना पड़ेगा। अगर वो नहीं सही करी, वो अगर हमारी कल्पनाएं हमने नहीं करी और वो हम सीधे नहीं हुए, तो हम धर्म को प्राप्त नहीं हो सकते हैं। जैसे कृष्ण ने कहा कि मारो इसको, ऐसी चीज है। जो सच है उसको पाना है, उसको मानना है। इससे हमारे अंदर के जो दूषित धर्म है सब निकल जाएंगे, और जो सच्चा धर्म वो खड़ा होकर के सारे विश्व में एक धर्म हो जाए, क्योंकि सब ने एक ही बात कही है। अब रही बात कि उसके 3 चक्रों के बारे में मैंने बताया आपसे, 3 जो यहाँ पर हैं कि बुद्ध, महावीर और ईसा मसीह, ये 3 आए और इनका जीवन तपस्या से रहा। अब वेद में भी 7 हमारी स्थिति बताई। भू माने पृथ्वी, पृथ्वी से बना हुआ श्री गणेश। भूर्व अंतरिक्ष बना हुआ ब्रह्मदेव, ब्रह्मदेव ने अंतरिक्ष बनाया। उसका वो सिर्फ जो तत्व है वो कहते हैं भूर भुव स्वाहा। स्वाहा नाभि चक्र पे होता है, जहाँ हम सब चीज को खा जाते हैं, जहाँ अग्नि खा जाती है, ये लक्ष्मी नारायण जी का स्थान हो। भूर भुव स्वाहा मना, ये माँ का स्थान, जगदम्बा का। जना, जना इसलिए कि श्री कृष्ण ने जन जागरण का विचार किया, जन में उतरे। और इतना ही नहीं, विराट, श्री कृष्ण स्वयं साक्षात विराट है। सारे जन के अंग प्रत्यंग उनके अंदर है, इसलिए वो जन। और तप, इन तीनों ने तप किए हैं। और अब सहस्त्रार पे सत्य है जो आदिशक्ति आपको देती है। इस प्रकार जो उसमें तत्व लिखा गया है वही विशद रूप से भक्ति मार्ग में लोगों ने देवी देवताओं की तरफ से वर्णन किया। ये सब की सब सच्चा है, सिर्फ कहीं एक अंग है, कहीं दूसरा अंग है। और एक हाथ को कोई लेकर झगड़ा करेगा और दूसरे हाथ को लेकर कोई झगड़ा करेगा तो उसे क्या कहा जाएगा? इसे तो दोनों भी हाथ टूट ही जाते हैं और टूट ही गए। साकार निराकार का भी झगड़ा बिल्कुल बेकार।
आप सिर्फ सत्य पे आप आइए, आप समझ जाएंगे कि निराकार में साकार कैसे है और साकार में निराकार कैसे, ये समझने की बात है। लेकिन हम सत्य को वर्ण करेंगे और सत्य के सिवा माँ हम किसी को नहीं जानेंगे, ये कहना चाहिए। आज चक्रों को किसी तरह से थोड़ा बहुत बताया है, सहस्त्रार पे कहने पर बहुत कुछ कहना पड़ेगा, लेकिन इतने थोड़े टाइम में हम आज आपको थोड़ा सा आत्मा के बारे में बताएं। आत्मा हमारे अंदर जो है वो परमात्मा का प्रतिबिंब सब लोग कहते हैं, जिसे हम लोग सदाशिव कहते हैं। सदाशिव हैं, वो कभी भी अवतरण नहीं लेते। उनका जो प्रतिबिंब हमारे अंदर है वो आत्मा है, और उनकी जो शक्ति इच्छा शक्ति है, जिसे हम आदि शक्ति कहते हैं, उनका प्रतिबिंब हमारे अंदर कुंडलिनी है। इस कुंडलिनी का और इस आत्मा का जब मेल घटित होता है तभी योग घटित होता है। ये एक घटना है, ये होना पड़ता है, ये कोई सिर्फ बात नहीं कि आपको सर्टिफिकेट दे दिया, हाँ आप पार हो गए, सर पे आप लगा घूमिए, साहब हम तो आत्म साक्षात्कारी हैं, हम फलाने हैं, हम ढिकाने, इससे नहीं। जब ये घटना घटित होती है तो आत्मा का प्रकाश आपके चित्त में आ जाता है। चित्त में आत्मा में आने से, जैसे अभी डॉक्टर साहब ने मेरे आते आते कहा कि आप माँ के सामने आते ही माँ आपके बारे में जान जाती, क्योंकि मेरा चित्त जो है वो अगर आलोकित है तो मैं सब आपके बारे में जान ही जाऊं। अगर मेरा चित्त अगर चारों तरफ है और उसमें अगर आलोक है तो उसमें मैं जान ही जाऊंगी कि आप क्या। जब आपका चित्त आलोकित होगा तो आप भी जान जाइएगा कि सत्य क्या है। जैसे एक आदमी बहुत बढ़िया प्रवचन देते हैं, बहुत अच्छा भाषण देते हैं और काफ़ी नाटक भी कर सकते हैं, और लोग सब उनके ऊपर बिल्कुल क्या गुरु महाराज। पता हुआ कि जेल से अभी छूट के आए 10 महीने पहले। ऐसे रोज ही क्या आपको, आप जरा अंदर आ जाइए, क्योंकि वो क्या हो रहा है, डिस्टर्ब हो जाता है, अंदर आ जाइए। बच्चों को भी कहें इधर से आ जाओ, झांकने की कोई जरूरत नहीं। तो इस तरह के रोज के अनुभव आते हैं कि आज एक बाबा जी आए, कल दूसरे बाबा जी आए, वो इतना रुपया लेके चले गए, वो आए वो इतना हमारे साथ धन धाने ले गए। सारे आजकल तो जैसे कुछ पता नहीं इनकी कहीं से, जैसे कि बरसात में मेंढक बोलते हैं, इसी तरह से बाबा जी लोग आजकल सब जगह बोला करते हैं। आज भी हमने देखे कि इनके एक बाबा जी, उनके एक बाबा जी, जिस गांव में जाती हूँ नए नए बाबा जी सुनाई देते। तो आत्मा से ही आप जान सकेंगे कि ये आदमी सच्चा है या झूठा है, क्योंकि ये संपूर्ण तत्व है, एब्सोल्यूट जिसको कहते। उसमें दो चीज नहीं, वो केवल है। उसमें दो चीज नहीं है कि जैसे कोई आदमी है, उसको हमने देखा, ऊपर से हम कहे न कहे, लेकिन हम जान गए कि क्या है, जो जान गए सो ही सही है। आप कहेंगे कि साहब ये कैसे? क्योंकि जो जानने वाला है वो आत्मा है, और वो केवल ज्ञान जानता है, केवल ज्ञान, वो अज्ञान नहीं जानता। और केवल ज्ञान में वो बराबर बता देगा कि ये चीज ऐसी है, माने वो सत्य स्वरूप है, एकदम आपके सामने साक्षात हो जाएगा। शुरुआत में तो आपको जरूर है कि अपनी उंगलियां हाथ पे देखना पड़ेगा कि चक्र कहाँ पकड़ रहे हैं, कौन सा इनका चक्र पकड़ रहा है, इनको कौन सी तकलीफ है, ये वो देखना पड़ेगा। बाद में ये करते करते अभ्यास से आप इतने माहिर हो जाएंगे कि देखते से आप बता देंगे। अब बहुत से लोग आते हैं, भाई तुम्हारा कोई गुरु नहीं? मेरा कोई गुरु नहीं। अरे भाई दिखाई दे रहा तुम्हारे पेट में कुम्हला रहा, लेकिन बोले नहीं मेरा कोई गुरु नहीं। अरे है, बता दो नाम तो जल्दी ठीक हो जाएगा। वो बताएंगे नहीं गुरु का नाम, माने मेरा भी समय बर्बाद करो, अपना भी बर्बाद करो। इतना बड़ा हमें काम करने का सारे विश्व का है, छोटी छोटी चीज में लोग अटक जाते, क्यों नहीं उससे छुटकारा पाते। इस तरह से जब आप अपने सत्य को जानते हैं तो आश्चर्य होता है आपके अंदर। आप देखते हैं कि मेरे अंदर भी ये कैसा दोष आ गया, ये कहाँ से आ गया। जैसे आज एक लड़की से हम बात कर रहे थे
कि भाई तुम्हारे लिवर की शिकायत है और तुम इतनी छोटी लड़की हो। बहुत जो आदमी सोचता है उसको लिवर की शिकायत हो जाती। क्या तुम तला हुआ खाना बहुत खाती? नहीं, मुझे अच्छा ही नहीं लगता। तो मैं पैदा हुई तभी से मुझे। क्या तुम्हारी माँ शराब पीती थी? नहीं, शराब नहीं। बाप मेरे शराब पीते थे। तो मैंने देखा यह है कि शराबी बाप का बच्चा जो होता है उसका लिवर बचपन से ही खराब होता है। तो आप पहले ही वरदान बच्चे को दे देते, उसका लिवर पहले ही बचपन से ही खराब होता है। पैदा होता है तभी से उसको जॉन्डिस हो जाएगा अगर बाप शराबी है तो। अगर बाप का लिवर खराब है तो, माँ का लिवर खराब है तो बच्चे का भी लिवर खराब हो जाएगा। तो जो सत्य है उसको जानने के लिए अपना चित्त शुद्ध रखना चाहिए। अब उसका ये मतलब नहीं कि आप चित्त को धोते बैठिए, लेकिन जब आप ध्यान करते हैं तो आप निर्विचार में आ जाएंगे। जब आज्ञा चक्र से कुंडलिनी ऊपर उठ जाएगी आप निर्विचार हो जाएंगे। ये जो विलंब का स्थान है इसको बढ़ाते जाना चाहिए, ये निर्विचारता बढ़ाती जानी चाहिए। उस वक्त आप शांत चित्त हो जाते हैं, आप में शांति आ जाती है। जिस वक्त शांति होती है तभी कोई वृक्ष बढ़ता है। जिस वक्त आप निर्विचार होकर ध्यान में आ जाते हैं तो वृक्ष ठीक से बढ़ता है और प्रगति होती है। हर तरह का सत्य आप जान जाइएगा। हमारी तो बात छोड़िए, हम तो जानते ही हैं, लेकिन सहयोगी भी जो है वो कहते हैं माँ पता नहीं कैसे हमको लगा कि इस दुकान में जाए यहीं मिल जाएगी, तो वहाँ चीज़ मिल गई। हमको लगा कि इस रास्ते पे चले जाए, वहाँ एक सहयोगी बैठा हुआ था, उसने कहा भाई मैं तुम्हारा इंतज़ार कर रहा था, देखो यहाँ पे एक आदमी हमारा है रिश्तेदार बीमार पड़ा, चलो। कहीं कुछ ऐसी छोटी छोटी होती, इतनी बड़ी बड़ी बातें हो जाती हैं कि बड़ा आश्चर्य होता है। और सत्य को आप तत्व पे जानते हैं कि तत्व कहाँ खराब है। जैसे कि पेड़ है, पेड़ को अगर आपको कोई उसका पत्ता खराब हो गया है तो आप पत्ते को नहीं ठीक कर सकते, आपको उसके जड़ में उतरना चाहिए, उसके तत्व में उतरना चाहिए और तब पेड़ ठीक हो जाता है। इसी प्रकार तो पहले तो आपको ये ज्ञात हो जाता है, विद हो जाता है, आपके उंगलियों पर विद हो जाता है, आप वेद को जान लेते हैं कि ये सत्य क्या है। दुनिया भर का ज्ञान आपके अंदर आ जाता है। अभी हम महाराष्ट्र में गए थे, बैलगाड़ी में जाना पड़ता है कि तो बैलगाड़ी वाला आदमी उससे बातचीत शुरू करी तो हमने कहा तो कबीर बैठा गाड़ी चला रहा होगा। अरे हमने कहा सबने तुमने जाना कैसे? कहले माँ ये तो सब अंदर ही था ना, तो आपने लाइट दे दिया हमारे अंदर तो हमने सब जान लिया। बात तो सही कह रहा हूँ ना? और मैंने कहा बिल्कुल सही कह रहे हो, कमाल है तुम्हारी। तुकाराम कौन सी यूनिवर्सिटी में गए थे? ज्ञानेश्वर जी कौन सी यूनिवर्सिटी में गए थे? वो अवतरण तो थे नहीं, लेकिन क्या ज्ञानी लोग थे। ये ज्ञान कहाँ से आया? ये हमारे ही अंदर सारा असल ज्ञान, जो केवल ज्ञान अपने अंदर है, उस ज्ञान को तब आप प्राप्त करते हैं। ये आपकी आत्मा की ज्योत है जो जलने से आप प्रकाश में सांप को सांप देख सकते हैं और रस्सी को रस्सी देख सकते हैं। अनेक है इसकी चीज़, अब इसका अभी बताने का इतना समय नहीं। तो ये सत्य है और चित्त भी है। आत्मा चित्त क्या है कि सामूहिक चित्त है। జై శ్రీ మాతాజీ అండి. ఇవాళ శ్రీ మాతాజీ గారు చెప్పిన ఈ ప్రవచనంలో అండి దానికి కొంచెం క్లుప్తంగా మనం చక్కర ఈ స్పీచ్ గురించి తెలుగులో అనువాదం తెలుసుకుందాం అండి. అంటే శ్రీ మాతాజీ గారు ఏమంటారంటే మనం నిన్నటి వరకు విశుద్ధి చక్రం దాకా చెప్పారు, ఇవాళ ఆజ్ఞా చక్రం గురించి అండి. ఆజ్ఞలో మనకి ముగ్గురు శక్తులు ఉంటాయని చెప్పారు. మధ్యలో జీసస్ ప్రభుడు ఉంటుంది శక్తి, తర్వాత వెడం కణక దగ్గరేమో బుద్ధ భగవానుడు అండి, మళ్ళీ కుడి కణకలేమో మహావీరుడు స్థానం అని చెప్పి అన్నారండి. ఈ ఆజ్ఞా చక్రం అంటే మనలో ఉన్న అహంకారాలు, కోపాలు, అసూయలు, ఇట్లాంటి అన్ని రకాల మన బుర్రలో వచ్చే ఆలోచనలన్నీ కూడా ఈ ఆజ్ఞా చక్రం నుంచి ఉత్పన్నం అవుతాయి. కాబట్టి మన సైజోగుల ధ్యానం ద్వారా అవన్నీ క్లియర్ చేసుకుంటూ శాస్త్రానికి వెళ్ళినప్పుడు
ఇట్లాంటివన్నీ డ్రాబ్యాక్స్ డ్రాప్ అయిపోతుంటాయని చెప్పారండి. అయితే ఇప్పుడు బుద్ధుడు గురించి శ్రీ మాతాజీ గారు అంటే ఏం చెప్పారంటే, ఆయన అప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందకుండా ఈ పూజలు, ఆరాధనలు, గుళ్ళు గోపురాలు తిరగటం వద్దనేసరికి ఆయన ఒక నాస్తికవాదం ప్రచారం చేస్తున్నాడని ఆయన మీద అందరూ గొడవ పెట్టారండి. ఆయన నాస్తికవాదం కాదు. ఎందుకంటే ఏది స్వయంభూ, మనందరం వెళ్తుంటాం, ఏ ఫోటోకి దండం పెట్టినా, ఏ గుడికి వెళ్ళినా అది ఎంతవరకు అది స్వయంభువా కాదా, అంటే అక్కడ మనకి వైబ్రేషన్స్ వస్తాయా లేదా, మనం ఆయనతో చెప్పుకుంటుంటే ఆయన దాకా రిసీవ్ అవుతున్నదో లేదో అని మనకు తెలియదు గనక, అది మన ఈ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడికి అవన్నీ తెలుస్తాయని చెప్పి అది అక్కడ ఆ బుద్ధ భగవాన్ కూడా అదే చెప్పాడండి. అదే ఈ రోజు శ్రీ మాతాజీ గారు కూడా అదే అంటున్నారు. మనం ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఎవరికైనా మనం దేవుడని తలుచుకుని దండం పెడుతున్నాం, అక్కడ ఎంత వరకు అక్కడ ఆ శక్తి ఉంది ఆ విగ్రహంలో. మామూలుగా మనం మాతాజీ గారు అంటే స్వయంభూ అంటే భూగర్భంలో నుంచి పెగలించుకొచ్చిన దేవుళ్ళకే పవర్స్ ఉంటాయమ్మా, అంతేగాని మనుషులు ప్రతిష్ఠించిన వాటిలో అంత పవర్ ఉండదు, మీరు అక్కడ దండం పెట్టినా మీకు పెద్దగా ఉపయోగం లేదని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. అట్లా మహావీర్ గారి గురించి వచ్చి ఏం చెప్తున్నారంటే, ఆయన ఒకసారి ఆయన భైరవనాథుడు అవతారం అని చెప్పారు. ఆయన ఒకసారి ఏదో అడవి ఎక్కడో కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆయన ఆయన రాజకుమారుడు కదండి, ఆయన రాజభవనానికి తిరిగి వస్తుంటే ఆయన ఒంటి మీద బట్టలు ఒక మన కుంచె మన మన ఏంటంటే ముళ్ళ కంచెలో ఇరుక్కుపోయి బట్టలు చిరిగిపోయినట్టండి. అయితే అదే చిన్న ముక్క మిగిలిందండి, మిగతా చిరిగిపోయిందట. అయితే అదే టైంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనను పరీక్షించడానికి, ఆ ప్రతి భగవంతుడు పరీక్షిస్తూనే ఉంటాడు కదండి, థియరిటికల్ గా ప్రాక్టికల్ గా వీళ్ళే ఎంతవరకు అది ఆచరణలో పెడుతున్నారని. అప్పుడు ఆయన చిన్న పిల్లాడిలాగా వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక అంటే ఆయన కూడా నగ్నంగానే ఉన్నట్టు పిల్లాడు కూడా, నాయన నువ్వంటే సన్యాసివి, నీకు పెద్ద బట్టలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీకున్న ఆ కాస్త ముక్క నాకు ఇవ్వవా అని అడిగాటండి. ఆ ఒంటి మీద ఉన్న బట్ట. సరే పాప ఆయన ఒకసారి అడుగుతున్నాడు కదా అని ఆయన ఏం చేశాడంటే, ఆ ఉన్న కాస్త ఆల్రెడీ అంతా చిరిగిపోయింది, ఇంకా కొంచెం ముక్క ఉంటే అది ఆ పిల్లాడికి ఇచ్చేసి ఆయన వెంటనే 2 క్షణాల్లో మళ్ళీ ఆ రాజభవనంలోకి వెళ్ళిపోయి ఆయన బట్టలు వేసుకున్నారండి. కానీ అది అందరికీ అర్థం కాక ఏమవుతుందంటే, ఆయన జైన్లు కదండి ఎక్కువగా మహావీరుని తలుచు చేసేది, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఆయనని విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అన్ని నగ్నంగానే చూపిస్తున్నారని చెప్పి మాతాజీ గారు చాలా బాధపడుతున్నారు. ఒక భగవంతుడు ఒక అవతారాన్ని అట్లా మీరు చూపించడం అనేది ఎంత పాపం చేస్తున్నారమ్మా, అట్లాంటి పాపం మీకు ప్రక్షాళన అవుదమ్మా, మీరు అట్లాంటి పనులు చేయొద్దని అంటున్నారు. కొంతమంది వాళ్ళ భక్తులు కూడా రోడ్ల మీద కూడా అట్లా నగ్నంగా కూడా వాళ్ళు ఊరేగుతుంటారండి. అది కూడా శ్రీ మాతాజీ గారు చాలా తప్పు చేస్తున్నారు, వాళ్ళ పాపాన్ని మూట కట్టుకుంటారని బాధపడ్డారండి. అట్లా నెక్స్ట్ మన జీసస్ గురించి ఏం చెప్పారంటే, క్రిస్టియన్స్ లో ఆయన జీసస్ చెప్పింది ఏంటి బైబిల్లో, మన కళ్ళు చాలా ప్యూర్ గా ఉండాలని చెప్పారండి. ఆ కళ్ళల్లో ఎటువంటి కూడా మలినాలంటే అంతర్గతంగా అంటే చెడు చూపులు అన్నమాట. మనుషులను చూసేటప్పుడు అది అది లోపల ఏ రకంగా చెడు ఉండకూడదండి, చెడు భావాలతో చూడొద్దని చెప్పారు. ఒక మనిషిని చూసేటప్పుడు కానీ ఏం చేసినా కూడా కొంతమంది మన వాళ్ళు అంటారు వాళ్ళ కళ్ళు పడ్డాయి మనకి దిష్టి తగిలింది అంటూ ఉంటాం. అట్లా రకరకాలుగా, అదే కాక కొంతమంది జెంట్స్ కూడా ఆడవాళ్ళని చూసేటప్పుడు ఇంకో రకం భావాలతో చూస్తుంటారు. ఇట్లాంటి పిచ్చిగా చూడటం వల్ల కూడా మనం కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి. తర్వాత మన ఆజ్ఞ కూడా క్యాచ్ చేసి మనకి దానికి సంబంధించిన బాధలు కూడా పడుతూ ఉంటాం అన్నారు. అందుకే మాతాజీ అంటారు, ప్రతి మతంలోనూ లోపాలు ఉన్నాయమ్మా, అది క్రిస్టియన్ మతం అవచ్చు, ముస్లిం అవచ్చు, హిందువులు అవచ్చు, అది ఏంటంటే వాళ్ళు చదివిన, అది బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, భగవద్గీత అవచ్చు, ఏదైనా సరే అది చదవటం వరకే చేస్తున్నారు కానీ ఎవరు దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారమ్మా. ఈ ఆచరణలో పెట్టినప్పుడే అది నిజంగా దాని ప్రభావం ఉంటుంది, చదివి పక్కన పడేయడానికి కాదు కదమ్మా. కానీ అది ఆచరణలో పెట్టగల శక్తి ఎప్పుడు వస్తుందంటే, ఏ మనిషికి అయితే ఈ ఆత్మ సాక్షాత్కారం భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తి ఉంటుంది అనమాట. అది ప్రతిదీ తను ఆచరణలో పెట్టాలనే తత్వం ఆ మనిషికి వచ్చేస్తుందండి. అందుకే ప్రతి వాళ్ళని మాతాజీ గారు ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నప్పుడే మీలో ఇవన్నీ డెవలప్ అవుతాయని చెప్పి శ్రీ మాతాజీ గారు అంటున్నారు. అట్లాగే మన హిందువులు కూడా మాతాజీ గారు అని చెప్పారు అనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మాతాజీ గారు జైన్లకు కూడా ఒకసారి మాతాజీ గారు ఏమన్నారంటే, మీరు కూడా ఈ గుళ్ళు గోపురాలు కట్టే బదులు ధ్యానం చేయండి అని చెప్తే వాళ్ళు అన్నారట, అమ్మ మేము ఆ ధ్యానం చేస్తే మాకేమైనా శుద్ధ శక్తులు వస్తాయని భయం అని చెప్పారట. అంటే అప్పుడు అన్నారట ఆవిడ, ఈ భగవంతుడితో కనెక్షన్ లేకుండా మీరు ధ్యానం చేస్తే నిజంగా అవే వస్తాయమ్మా, కానీ సహజ ధ్యానంలో మటుకు భగవంతుడితో కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు అట్లాంటి శక్తులు ఏమి రావు, మీరు అందరు ఇందులోకి రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా శ్రీ మాతాజీ గారు ఇవన్నీ ప్రవచనాలు విని
ఆ మహావీరు గాని బుద్ధుడు చెప్పినవే మాతాజీ గారు చెప్తున్నారని తెలుసుకుని వాళ్ళు ఈ రోజు అందరు కూడా సహజంలోకి వచ్చారండి. అట్లాగే తర్వాత మన హిందూ ధర్మంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే మన వాళ్ళు అన్నీ తెలుసు కానీ ఈ కుల మతాల దగ్గర ఆగిపోతున్నారు అన్నారు మాతాజీ గారు. మా కులం గొప్ప, మా మతం గొప్ప అన్నట్టు మనకేదో బాగా తెలుసని కొంతమంది విరవీగుతున్నారమ్మా. ఈ కులాలు మతాలు అనేది ఏదో వాళ్ళు పుట్టుకతో వచ్చినట్టు కాదండి. కులాలు మతాలు అనేది మాతాజీ గారు అంటారు. బ్రాహ్మణుల గురించి కూడా ఒకసారి చెప్పారు ఆవిడ. బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మడు అని చెప్పారు. పుట్టుకతో వాడు ఆ బ్రాహ్మణ కులంలో పుట్టడం కాదమ్మా. నిజమైన బ్రహ్మ జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అంటే ప్రతి జీవిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడనే జ్ఞానం వాడికి వచ్చిన వాడే నిజమైన బ్రహ్మ జ్ఞాని అండి. అతనే అసలైన బ్రాహ్మడు అన్నారు. అంటే ఇప్పుడు మన సైజోగులందరం కూడా బ్రాహ్మణులు అని చెప్పారండి మాతాజీ గారు. మన అందరికీ ఆ బ్రహ్మ జ్ఞానం తెలిసింది కాబట్టి మన అందరం కూడా ఆ బ్రాహ్మణులు అని చెప్పారు. ఈ కుల మతాల విచక్షణలో అందరూ అక్కడ వాళ్ళు ఇదైపోతున్నారు. అంటే అన్ని మతాల్లోనూ లోపాలు ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. అవన్నీ ఈ మెడిటేషన్ ద్వారా మనుషులు క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. కొంతమంది ఏమో ఈ సాకారం నిరాకారం అంటే భగవంతుడు కొంతమంది విగ్రహాలు పెట్టుకు చేయాలా, భగవంతుడు రూపం లేదని ఒకళ్ళు, నిరాకారం అని ఒకళ్ళు, సాకారం అని ఒకళ్ళు గొడవ పడుతున్నారమ్మా. అది మీరు ధ్యానంలోకి వచ్చాక అర్థమవుతుంది. అంటే సాకారంలో రూపం ద్వారా తలుచుకుంటూ కూడా మనం నిరాకారంలోకి వెళ్ళిపోగలంటండి. మరి అక్కడ నిరాకారంలో నుంచి కూడా సాకారంలోకి వెళ్ళగలమమ్మా. ఆ శక్తి ధ్యానం ద్వారా మీరు సంపాదిస్తారు. అందుకని ఆ విషయంలో మీరు గొడవ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి. ఈ ధ్యానం ద్వారానే మనిషికి అసలైన సత్యం అనేది తెలుస్తుందని చెప్పారండి. అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మామూలుగా మనకు బుర్రకు వచ్చినట్టుగా కాదండి. ఇక్కడ మన అన్ని వైబ్రేటరీ అవేర్నెస్ ద్వారా తెలుసుకుంటామండి. ఇక్కడ ఎవరో చెప్పడం కాదండి. మన ధ్యానం ద్వారా ఆ శక్తిని మనం పెంపొందించుకున్నప్పుడు ఏ మనిషి ఎట్లాంటి వాడు అది మొదట మన చేతుల ద్వారా తెలుసుకోవచ్చు. చేతులు జాపి ఆ మనిషి గురించి అడిగినప్పుడు వాడు మంచివాడా, వాడి గుణగణాలు ఏంటో తెలుసుకుంటాం. కానీ ఒక స్థితి ధ్యానంలో ఎదిగిన కొద్ది ఏంటంటే మన చేతులు కూడా పెట్టి అడగాల్సిన అవసరం లేదు. ఆ మనిషిని చూడంగానే మనకు అర్థమైపోతుంది ఏంటండి వాడిలో ఉన్న లోపాలేంటి, వాడి సమస్యలని. ఆ రకంగా ఆ సైజోగికి అంత జ్ఞానం డెవలప్ అవుతున్నారు. మాతాజీ అంటారు ఈ ధ్యానం చేసేవాళ్ళు చిన్న చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది అండి చెడు ఎక్కడ ఉన్నది, ఏ మనుషులు. వాళ్ళకి అసలు భయం కూడా ఉండదు. చిన్నపిల్లలు నిర్భయంగా చెప్పేస్తారండి. ఎవడన్నా వచ్చాడంటే గబుక్కున వెళ్ళి ఏంటి నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు మనం అనుకుంటాం. పిల్లల్ని ఆపుతుంటాం, ఏంటి అట్లా అనకూడదు నాన్న ఆంటీ వాళ్ళతో అంకుల్తో అని. కానీ ఏంటి వాళ్ళకి భయం లేదండి. అక్కడ ఉన్న లోపాన్ని వాళ్ళు బయటకు చెప్పేస్తారు అనమాట. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందిన పిల్లలందరూ కూడా అండి. అసలు వాళ్ళే కాదు మామూలుగా పిల్లలు అందరిలో కూడా దైవత్వం ఉంటుంది కనుక వాళ్ళు ఆ చెప్పగల స్థితి వాళ్ళకు వస్తుందని చెప్పారండి. తర్వాత కొంతమంది మాతాజీ గారు కూడా అన్నారు, ఈ కొంతమంది ఇప్పుడు మనం ఎవరికైనా మామూలుగా బాధ ఏదైనా వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా మామూలుగా జనరల్ గా డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కడ ఏ ప్రాబ్లమో అంతవరకే వాళ్ళు అర్థం చేసుకుని మందేస్తారు. కానీ మాతాజీ గారు అంటే దానికి అసలు కనెక్షన్ ఏంటి, ఇందాక అది మన స్పీచ్ లో చెప్పినట్టు ఒక చెట్టుకి ఒక ఆకుకు కానీ ఒక పువ్వుకు కానీ పండుగ కానీ ఏదైనా చీడ పట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం ఆ పువ్వుకో ఆ పండుగకో మన మందు వేయం కదండి, ఆ చెట్టు రూట్ లో వేస్తాం. ఆ చెట్టు మొదట్లో వేసినప్పుడు మొత్తం ఆ చెట్టులో ఉన్న అంతా నెగిటివిటీ అంతా వెళ్ళిపోయినట్టుగానే ఈ మాతాజీ గారు ఒక సైజోగి ఏం చేయగలుగుతా అంటే ఒక మనిషికి ఏదైనా సమస్య వచ్చింది దాని అసలు మూల కారణం ఏంటో పట్టుకుంటాడంటే. మూల కారణం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాట కడుపులో నొప్పితో, అదే మామూలుగా జనరల్ గా అంతా కడుపులో పనుకో అంటే మాతాజీ అంటే లోపల ఒక నెగిటివ్ ఫోర్స్ ఉంది. అంటే ఒక మంత్ర తంత్రాల ఒక ప్రభావం మనిషి మీద ఉండి అతను బాధపడుతున్నాడు కనుక అది మన సైజోగం ద్వారా అది క్లియర్ చేయగలిగే శక్తి మనకు ఉంటుంది అండి. అట్లాగే అట్లాగే ఇంకొక విషయంలో మాతాజీ గారు ఒక అమ్మాయి గురించి, అంటే ఇవాళ టైం అయిపోతున్న ఒక విషయం 2 నిమిషాలు చెప్పి ఆపేస్తానండి. ఒక అమ్మాయి గురించి, అమ్మాయికి లివర్ ప్రాబ్లం చాలా ఉంది అండి. అప్పుడు శ్రీ మాతాజీ గారు అమ్మాయిని అడిగారు, ఏమ్మా నువ్వేమన్నా బాగా నూనెలో వేయించిన వస్తువులు తింటున్నావా, లేకపోతే ఎక్కువ ఆలోచిస్తున్నావా, లేకపోతే మీ ఇంట్లో ఎవరన్నా మీ తల్లి ఏమన్నా డ్రింకింగ్ అంటే తాగుడు అట్లాంటిది అలవాటు ఉందా అంటే అప్పుడు ఆ పాప అమ్మాయి అందుట మా అమ్మ తాగదంటే మా నాన్నగారు తాగుతారని చెప్పి. అప్పుడు తను పుట్టుకతోనే అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉందని చెప్పింది. అప్పుడు శ్రీ మాతాజీ గారు అన్నారు, తండ్రి కనుక తాగుబోతే అయితే ఆ ఎఫెక్ట్ తల్లి మీద కూడా పడుతుందమ్మా. ఆవిడ లివర్ కూడా అంటే ఆయన లివర్ పాడి చేసుకున్నాడు, భార్య లివర్ పాడి చేశాడు, ఆ భార్య గారు పిల్లకి లివర్ కూడా పాడైపోతుంటారు. పుట్టుకతోనే ఆ పిల్లలకి లివర్ ప్రాబ్లమ్స్ తో పుడతారు, జాండీస్లు అవి రావడం కారణం కూడా అదేంటండి. అందుకే శ్రీ మాతాజీ గారు ఇందులో ఏంటంటే పిల్లలకి ఏదైనా 12 ఏళ్ళలోపు పిల్లలకి కానీ ఏదైనా సమస్య వస్తే శ్రీ మాతాజీ గారు ఏమంటారంటే ఆ తల్లిదండ్రులు కనుక ఈ ధ్యానం చేసుకుంటే
వాళ్ళ ఈ ధ్యానం ద్వారా వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళలో ఉన్న అవగుణాలన్నీ తీసేసుకోగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళ పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి. మనం ఆ పిల్లల్లో ఒక్కళ్ళని కూడా వర్కౌట్ చేయొచ్చు, కానీ వాళ్ళకన్నా వీళ్ళు కనుక తొందరగా క్లియర్ చేసుకోగలిగితే వెంటనే ఆ పిల్లలకు సమస్యలు తీరిపోతాయండి. ఇదేనండి శ్రీ మాతాజీ గారు చెప్పారు. ఈ సత్యం అనేది ఇది మనం ఏదో పుస్తకాలు చదివితే గాని, ఏదో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదండి. ఈ ధ్యానం ద్వారానే మనకి ఆ జ్ఞానం, ఆ సత్యం ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది ఏ మనిషి ఏదైనా సరే, మనం ఈ వస్తువు కొనాలా వద్దా, ఈ మనిషితో మాట్లాడాలా వద్దా, ఈ దారిలో వెళ్ళాలా వద్దా, అన్నీ కూడా మనకి ధ్యానంలో మనకి ఆ వైబ్రేషన్స్ రూపంగా తెలియజేస్తూ ఉంటాయండి మనకి. ఇదే శ్రీ మాతాజీ గారు చెప్పిన ఈ ప్రవచనం అండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు కొంచెం ధ్యానం చేసి మన అందరం కూడా మళ్ళీ కుండలి జాగృతి చేసుకుందాం అండి. జై శ్రీ మాతాజీ.
జై శ్రీ మాతాజీ అండి. ఈ మాతాజీని మనసులోనే ధ్యానం మనస్ఫూర్తిగా తల్లిని ఇంతటి చక్కటి ధ్యానాన్ని ఈ రోజు మనందరి సామూహికత ప్రసాదించినందుకు, ఆ ఆత్మానందాన్ని, ఆ నిరానందాన్ని ప్రసాదించినందుకు ఆ తల్లికి మన మనసు నుంచి కృతజ్ఞత తెలుసుకుంటామండి. జై శ్రీ మాతాజీ. అందరూ మనం కుండలిని ఉత్థానం చేసుకుని బంధన వేసుకుంటాం. జై శ్రీ మాతాజీ అండి. ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తే అది వింటూ మనం ధ్యానంలో ఉంటూ మనం మళ్ళీ ఈ ధ్యాన కార్యక్రమానికి ఈ రోజుతో ముగిస్తున్నాం కనుక రేపు మళ్ళీ పొద్దున 5:30కి అందరం కలుద్దామండి. జై శ్రీ మాతాజీ.
ॐ